పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే అండి సురేష్ బాబు గారు. నమస్కారం అండి కీర్తి గారు. కుంభరాశి వారికి ఆగస్టు 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా? ఆగస్టు మంత్ కుంభరాశి వాళ్ళకి చెప్పుకునే ముందు మనకి ఆగస్టు మంత్లో ఎన్నో ముఖ్యమైన పండగలు, విశేష దినాలు, పర్వదినాలు ఉన్నాయండి. ఇవన్నీ మనకి న్యాచురల్గా రెమెడీస్ అనమాట. అవి కనుక చేసుకుంటూ ఉంటే పండగలు అవన్నీ చాలా బాగుంటాయి. బట్ కొన్ని ముఖ్యమైన మనం డిస్కస్ చేసుకుందామండి. ఒకటి, ఈ శ్రావణ మాసం మనకి ఆగస్ట్ మంత్ బిగినింగ్లోనే మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అండి, మనకి శ్రావణ మాసం అష్టమితో స్టార్ట్ అవుతుంది. భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అయిపోతుంది. ఈ మధ్యలో మనకి 8న వచ్చేటప్పటికి 8th డేట్న మనం వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటాం. వర మహాలక్ష్మి అంటే వరాలు మనం అడగకుండా అమ్మ ఎన్నో ఇచ్చేస్తుంది అనమాట. మనకి జ్యోతిష శాస్త్రంలో సుమారు 700 నుంచి 800 పనులు ఇన్ ఏ డే 24 అవర్స్లో మనిషి చేస్తాడండి. అవి తినటం కానివ్వండి, చూడటం, వినటం, రకరకాల పనులు చేసి ఆలోచించటం, సలహాలు ఇవ్వటం, వేరే వాళ్ళకి నవ్వటం, బాధపడటం, ఇలా ఎన్నో రకాల విషయాలు అమ్మ మనం ఆల్రెడీ కేర్ తీసేసుకుంటాం. మనం అడగం, ఆటోమేటిక్ తీసేసుకుంటుంది కేర్. ఇలా మనం అడగకుండా ఎన్నో రకాలు ఎన్నో వరాలు ఇచ్చా అమ్మని గనక ఆ రోజు గనక మనం ఏదైనా గనక కావాలని కోరుకుంటే అమ్మ సంతోషపడిపోతుంది అనమాట, ఇచ్చేస్తుంది. అందులో నీ పండగ ఫిమేన్ ఎనర్జీ. ఓకే, మనకేమంటారు, మనకి యథా పింగాళ అని చెప్పేసి అంటూ ఉంటారు. మనకి శక్తి స్వరూపం, పురుష స్వరూపం అని చెప్తూ ఉంటారు ప్రకృతిలో. అమ్మవారు వచ్చేటప్పుడు శక్తి స్వరూపంగా ఫిమేన్ డివైన్ మనకి దేవి రూపాన్ని చేస్తుంటాం కాబట్టి లేడీస్కి కనుక వెరీ ఈజీగా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. అందులోనూ పోషించే శక్తి అమ్మకు ఉంటుంది, అలానే పోషించే శక్తి లేడీస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది లేడీస్కి డెడికేట్ చేశారనమాట. ఇది పార్వతీదేవి శివుని అడుగుతుంది, నేను ఇక్కడ ఉంటాను, ఇదేమో హరిశయన మాసము, వీళ్ళకి ఎవరు కేర్ తీసుకుంటారు, అసలు నిజంగా వాళ్ళ ఆర్థిక బాధలన్నీ పోగొట్టుకునే శక్తి సామర్థ్యం మనల్ని వాళ్ళకి ధ్యానం చేస్తే వస్తుందా, ఒక్కోసారి వాళ్ళకు కూడా డౌట్లు వస్తుంటాయి. అప్పుడు శివుడు చెప్తాడు. సో వరమహాలక్ష్మి ఎవరైతే కనుక చేసుకుంటారో అడగకుండానే ఎన్నో వరాలు ఇస్తుంది అమ్మ. కాబట్టి చిన్న పండుగ కొద్దిగా కనుక ఆ పండుగ కనుక ఇంట్రెస్ట్ కనుక చేసుకుంటే అన్ని వరాలు వచ్చేస్తాయి అని చెప్పేసి. ఇన్ కేసు ఎవరికైనా కనుక కొన్ని కారణాల వల్ల కనుక చేసుకోలేకపోతే చేసే వాళ్ళ పక్కన కూర్చున్నా కానీ పుణ్యం వచ్చేస్తుంది. ఇది కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారండి. వాళ్ళ నీడనున్నా కానీ మనకు వచ్చేస్తుందంట అదృష్టం. చూడండి మరి ఎంత అదృష్టం. సో ఇది చేసుకోవాలని చెప్పి మనం కోరుకుందాం. నెక్స్ట్ డే మనకి గాయత్రి మాత పుట్టినరోజు, ఉపకర్మ చేసుకోవటం, గాయత్రి హోమం చేసుకోవటం, ఇవి కొంచెం ఆధ్యాత్మికంగా చదువుకున్న వాళ్ళ సైడ్లో ఎక్కువగా ఉంటుంది. బట్ ఎవరికైనా పిల్లలు కనుక సరిగా కనుక లేకపోతే, ఎడ్యుకేషన్ సరిగా లేకపోతే, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఏమంటారు సంబంధాలు సరిగా లేకపోతే, స్కూళ్ళకి కాలేజీకి సరిగ్గా వెళ్ళకపోతున్నా, చదువుతున్నా కానీ మార్కులు రాకపోయినా కానీ ఆ రోజు విశేషంగా గాయత్రి హోమం కనుక జరిపించండి, గాయత్రి మంత్రం కనుక జపం చేయించండి. లేదంటే ఎక్కడన్నా హోమాలు జరుగుతుంటే హోమాలు కనుక పార్టిసిపేట్ చేస్తే ఆ జ్ఞానం వచ్చేస్తుంది. తర్వాత మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి, అది మనకి 16వ తారీఖు ఉంటుంది. తర్వాత 27వ తారీఖు సిద్ధి బుద్ధి ప్రదాత వినాయక చవితి కంపల్సరీ అందరూ చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నాం. డెఫినెట్గా ఇవి న్యాచురల్ రెమెడీస్ ఫర్ కుంభరాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి ఏలినాడ్స్ ఇంకా నడుస్తూ ఉంది కాబట్టి చాలా మందికి పరిస్థితి కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. బట్ ఈ టైంలో ఆధ్యాత్మికంగా కనుక సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటారు వీళ్ళు. రైట్. సో ఇన్ డెప్త్గా కుంభరాశి వారికి ఆగస్ట్ 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. మనం కుంభరాశి కనుక చూసుకుంటే పేరు బలం ప్రకారం 3 ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు అంతా మనకి కుంభరాశిలో. మనం ఈ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఒకటి ఆగస్టు మంత్లో 17న సూర్యుడు మారుతూ ఉన్నాడు. ఈ మంత్ బిగినింగ్లోనే అంటే ఇంకా మనకి మంత్ రాబోతుంది అనగానే 26th, 28న శుక్రుడు కుజుడు మారుతూ ఉన్నాడు. బుధుడు 22వ తారీఖు జులైన మారిపోయారు అనమాట. ఈ 4 యొక్క గ్రహాలు మార్పుతో వీళ్ళకి కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది అని మనం చెప్పుకోవాలన్నమాట. అంటే మనకి 50-50గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఒకటి, వీళ్ళకి సూర్యుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల విశేషంగా యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8వ ఇంట్లో మంగళుడు కుజుడు ఉండటం వల్ల కొంచెం ఇది కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి, కొన్ని విషయాల్లో బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే బుధుడు శుక్రుడు ఇద్దరు చక్కగా మంచి సక్సెస్ని, పుత్రుల ద్వారా సంతోషాన్ని తీసుకొస్తున్నారు. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న మిగతా గ్రహాలు సపోర్ట్ ఇవ్వడంతో ఒక మిక్స్డ్గా పాజిటివ్ 50-50 ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇటు బాగుందని చెప్పలేం, ఇటు బాగుందని కూడా మనం చెప్పలేం. కాబట్టి ఈ టైంలో వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటే బాగుంటుంది. ఓకే. సూర్యుడు వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటం ఏమవుతుందంటే ఇది అంత ఇబ్బంది పెట్టే పొజిషన్ అయితే కాదు. బట్ వీళ్ళు ఉత్సాహంగా ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఆటంకం పెడుతూ ఉంటారు. మనకేం చెప్తారంటే సామంత జన విద్వేష దారాపీడ స్వతామయం ఉత్సాహభంగకారిణి అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళ కింద ఉన్న మెయిడ్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానీ వీళ్ళకి సరైన సపోర్ట్ ఇవ్వరు.
వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారు. పీడ సుతామ, ఇంట్లో పిల్లలకు కానివ్వండి, భార్యకు కానీ ఏదో ఒక విధంగా కొంచెం హెల్త్ డిస్టర్బ్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ మెయిన్లీ ప్రొఫెషనల్‌కి ఉత్సాహభంగకారిణి అంటారు. ఉత్సాహంగా ఏదైనా పని చేద్దాం అనుకుంటే వేరే వాళ్ళు వచ్చేసి నీళ్లు పోసేస్తూ ఉంటారు. కొంచెం ఇది జాగ్రత్తగా ఉండాలి. టైర్డ్‌నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ సూర్యుడిళ్ళకి అంత నెగెటివ్ అని మనం చెప్పుకోలేము, అంత పాజిటివ్ అని చెప్పుకోలేము. కొంచెం అనవసరమైన ఆటంకాలు కలిగిస్తూ టైర్డ్‌నెస్ క్రియేట్ చేస్తాం. ఓకే. తర్వాత కుజుడిళ్ళకి ఫస్ట్ హౌస్‌లో ఉండటం వల్ల అగైన్ ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. కొన్ని విషయాల్లో చాలా బావుంటుంది. ధన ప్రవాహం బావుంటుంది. అనుకున్న పనులు చాలా బావుంటుంది. శత్రువుల మీద విజయం బావుంటుంది. కానీ ఇది 8థ్ హౌస్‌లో ఉండటంతోటి ఏం చెప్తారంటే ప్రవాస కార్యహాని సత్ కసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేదః అని చెప్తారు. అష్టమ స్థితే ధారాసుతే అని చెప్తారనమాట. అంటే వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి లేదంటే ఫారిన్ రిలేటెడ్ పనులకి బావుంటుంది. కాకపోతే కార్యహాని కసారోగ పీడనం, వీళ్ళకి విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని గనక ట్రై చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశనం అంటే ఉన్న పొజిషన్లో కానీ వర్క్లో కానీ సరైన రిజల్ట్ రాగా డీమోటివేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అంటే అగైన్ కుజుడు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ అని మనం అనుకోవాలన్నమాట. అయితే 5th హౌస్‌లో శుక్రుడు ఉండటం వల్ల అగైన్ ఇది చాలా మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలి. ఇప్పటిదాకా మనకి సూర్యుడు అంత ఫేవరబుల్గా లేడు, కుజుడు కూడా 50-50గా ఉన్నారు. బట్ శుక్రుడు మాత్రం మంచి పాజిటివ్గా ఉండి శుక్రవారాలు చేసుకోవడానికి వీళ్ళకి మంచి లైన్ క్రియేట్ చేసేసి కావాల్సిన సంపదన అంతా ఇచ్చేసి సపోర్ట్ చేస్తాడు పూజలు చేసుకోవడానికి. ఇక్కడ శుక్రుడు వీళ్ళకి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే దాసీ భృత్య జనలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్య అభిష్టార్థ సిద్ధి పంచమస్తే భవేద్ భృగు అని చెప్తారు. 5వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి భాగ్యం పట్టుకుంటుంది. ఓకే. అష్టలక్ష్మి పట్టుకుంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ పొజిషన్ అండి. ఈ టైంలో లేడీస్ ద్వారా మంచి బెనిఫిట్ ఉంటుంది వీళ్ళకి. ఫెమైన్ ఎనర్జీ బాగా పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తుంది ఇంట్లో కానివ్వండి. తర్వాత దాసీ జనులతోటి పరివారంతో సుఖంగా భోజనం చేయటం, ధనధాన్యం బాగుంటుంది, ఇష్టమైన పనుల్లో లాభప్రదంగా ఉంటుంది, సుఖంగా ఉంటారు. సో శుక్రుడు మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నాడు. బట్ నేనేం చెప్తానంటే వీళ్ళకి ఆల్రెడీ ఎల్నాడు శని ఉండటం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక కామ్ కూల్ గోయింగ్ పోయేది ఒక మంత్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్. మరి కుంభరాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్రం వీళ్ళకి కూడా అగైన్ 50-50గా ఉందండి. కొన్ని పాజిటివ్గా ఉంది, కొన్ని ఛాలెంజింగ్గా ఉన్నాయి. వీళ్ళకి ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ప్రొఫెషన్లో ఒక హైక్ వస్తుందండి వీళ్ళకి. ఏమని చెప్తారు, రాజ్యలాభం అంటారు. రాజ్యాభిషేకం జరుగుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్, భయము, రోగము చూపిస్తుంది. ఇది నెగిటివ్ సైడ్లో అని చెప్పుకోవాలి. మనకి శతభిష నక్షత్రం వాళ్ళకి చూస్తే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, ప్రొఫెషన్లో బాగుంటుంది. అయితే వీళ్ళకి డార్క్ సైడ్లో దరిద్రము, భయము చూపిస్తుంది. ఓకే. పూర్వభాద్ర వాళ్ళకి వీళ్ళకి ధన ప్రాప్తి చూపిస్తుంది, లాభప్రదంగా ఉంటారు, బంధనము, భయము చూపిస్తుంటుంది. సో భయపడినట్లు ఉండే సిచ్యువేషన్స్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే బంధించబడటం అంటే వాళ్ళకి క్లారిటీ ఉండదు, ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయకపోతే బాగుంటుంది, వెళ్దామా వద్దా, కన్ఫ్యూజన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకారం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కొంచెం మిక్స్డ్గా ఉందనే విధాలని చెప్పుకోవచ్చు. మరి వీరికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? ఫస్ట్ వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందుకని అమ్మవారి యొక్క విశేష హోమం వీళ్ళు 1-1 ఇంట్లో జరుపుకుంటే చాలా కలిసి వస్తుంది. ఓకే. ఒకటి కుబేరు పాశుపత అభిషేకము, రెండో రోజు వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క విశేష హోమం శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన కొన్ని బీజ మంత్రాలతో చేస్తారని సంపుటీకరణ, ధన ప్రవాహం వచ్చేస్తుంది. ఇది కాకుండా వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి. ఇంటికి సంబంధించి వీళ్ళకి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు దర్శించుకున్న, లక్ష్మీనారాయణ అష్టకం రెగ్యులర్గా చదువుకున్నా కానీ విపరీతంగా కలిసి వస్తుంది. సో ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా వాళ్ళకి అప్రాపరేట్గా ఇంకెక్కడైనా కనుక భయం పడే సిచ్యువేషన్స్ ఉన్నా కానీ వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకున్నా కానీ మీకు బాగా చక్కగా కలిసి వస్తుందండి. ఈ రోజు వచ్చేటప్పటికి స్పెసిఫిక్గా కొంతమందికి నేను ధన ప్రవాహం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 1-1 వాళ్ళ ఇళ్లలో చాలా వరకు హోమాలు చేశానండి. అవి వచ్చేటప్పటికి కుబేరు పాశుపత అభిషేకం కానివ్వండి, మహాలక్ష్మి విశేష హోమం అన్ని చేస్తున్నాను. అయితే చాలా మంది ఎంక్వైరీస్ ఏమంటే మీకు 1-1 కాస్ట్లీ అవుతుంది, సామూహికంగా ఉన్నప్పుడు లేదంటే తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడు మాకు కూడా చెప్పండి, మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి అని నేను ఆగస్టు 21-22 ఈ 2 డేస్లో అమ్మవారి యొక్క విశేష హోమం విత్ కుబేరు పాశుపత అభిషేకం ప్లాన్ చేస్తున్నాడు. ఇది సామూహికంగా చేస్తూ ఉన్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక నెంబర్కి కనెక్ట్ అయితే డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తాను. సో చాలా సంతోషం అండి. కుంభరాశి వారికి ఆగస్ట్ నెలలో ఎలా ఉంటుంది తెలియజేయడంతో పాటు రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలు.